ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం ఆషాఢ మాసంలో ఆ పరమేశ్వరుడిని గనక ఈ విధంగా పూజిస్తే సకల సిరి సంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంటే ఏ ఏ రకంగా పూజించాలి, ఎలా పూజించాలి ఆషాఢ మాసంలో అనంటే, ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సోమవారాలు పరమశివునికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఈ మాసంలో శివారాధన చేయడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే ఆరోగ్య పరిరక్షణ. వర్షాకాలం ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలో వాతావరణ మార్పుల వల్ల ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి శివుడికి అభిషేకము పూజలు చేయడము మంచిది అని నమ్ముతారు. దీనివల్ల ఆయువృద్ధి. మార్కండేయుడు ఆషాఢం లేదా శ్రావణ మాసంలో సోమవారం రోజే శివుడిని పూజించి యముడిని జయించి దీర్ఘాయుష్యుని పొందాడు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శివలింగానికి పూజ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని భక్తుల విశ్వాసం. ఈ ఆషాఢ మాసంలోనే మరి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయడం వలన సకల దోష నివారణ అనేది కూడా జరుగుతుంది. శివుడికి సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు, ముఖ్యంగా శని గ్రహ దోషాలు తొలగిపోతాయి అని పండితులు చెప్తారు. కోరికలు నెరవేరడం. వివాహం కాని వారు శివుడిని పూజించడం వల్ల మంచి భర్త లభిస్తాడు అని చెప్పి నమ్ముతారు. ఆషాఢ మాసంలో శివాలయాన్ని దర్శించి పూజించడం వల్ల మనశ్శాంతి, సకల సిరి సంపదలు కలుగుతాయి. సో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు కావచ్చు, ప్రతిరోజు కావచ్చు, ఆషాఢ మాసం ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి చక్కగా పూజించటం వలన, అంటే అభిషేకాదులు నిర్వహించడం వలన వివాహం లేట్ అవుతుంది అన్న వారికి, వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, వాళ్ళకి అతి త్వరగా వివాహము అనేది కుదురుతుంది. అలాగే ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్నటువంటి వారు కూడా చక్కగా ఈ మాసంలో పూజించటం వలన శ్రావణ మాసం వచ్చేసరికల్లా ఒక శుభవార్త అనేది వినటం జరుగుతుంది. సో ఆ పరమేశ్వరుడు అసలే అందరికీ కూడా చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, ఆయుష్ని ప్రసాదిస్తాడు, సకల సిరి సంపదలని అష్టైశ్వర్యాలని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది. పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా చేయటము, ఆ అభిషేకం అయిపోయిన వెంటనే, అంటే పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వెంటనే ఆ అమ్మవారిది కూడా చక్కగా గౌరీ అష్టోత్తర శతనామాలు చదవటం, అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయటం వలన మరి మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఎవరికైనా సరే ఎటువంటి సమస్యకైనా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి నాన్న. మీరు డైరెక్ట్గా రాగలిగితే హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను, లేదు అనంటే ఫోన్ అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చినప్పుడు ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో మీరు ఫోన్ అపాయింట్మెంట్ కూడా మరి వాటి వివరాలు అనేది ముందుగా తెలుసుకొని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా మాట్లాడవచ్చు.